రాష్ట్ర సాధకులలో ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఉద్యమకారుడు. మనం అందరికీ ఏ ఆపద వచ్చినా ఫోన్ చేసినా అన్న అంటే పలికేటువంటి అందుబాటులో ఉండేటువంటి అన్న వినోద్ అన్న. అదేవిధంగా ఈ నియోజకవర్గ చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే, తను కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి రవిశంకర్ అన్న. దావా వసంత వారు మొన్నటి వరకు జడ్పీ చైర్మన్గా ఉండి తనకంటూ ఒక ప్రత్యేకత తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి దావా వసంత గారు. కృష్ణారావు గారు ప్రసంతి, తను నా టైంలో జడ్పీటీసీ. వాళ్ళు ఎప్పుడు కూడా కొడిమేళ మండల అభివృద్ధి, ఈ ప్రాంతం మంచిగా అభివృద్ధిలో ముందుండాలని ఎప్పటికప్పుడు ప్రజలను అంటిపెట్టుకొని ఉండి ప్రజల శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తులు వారికి. ఈ వేదిక పైన ఉన్నటువంటి చాలామంది మిత్రులు ఉన్నారు, ఉద్యమకారులు. మేమంతా కూడా అప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి ఆనాడు జరిగినటువంటి ఆ పోరాటంలో జెండాలు పట్టుకొని తిరిగినటువంటి మిత్రులు చాలా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు, వేదిక పైన ఉన్న వాళ్ళకి, వేదిక ముందున్నటువంటి తెలంగాణ ఉద్యమ సైనికులందరికీ, ప్రెస్ మిత్రులు, వారు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావాలని ఎప్పటికప్పుడు రాత్రి పగలు అనేది ఎప్పుడు కూడా వాళ్ళకు డే నైట్ తెలియకుండా ఆ వార్తల్ని కవర్ చేయడం కోసం అనేక రకాల కష్టపడ్డటువంటి ప్రెస్ మిత్రులందరికీ నిజంగా ఈరోజు రమణారెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వారే చెప్పారు, నేను మిలిటరీలో ఒక బార్డర్లో పనిచేసినప్పుడు ఆనాడు ఐఆర్ ఆఫీసర్లు అందరూ కూడా సమైక్య పాలకులు, వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు అనేక రకాల అవమానాలకు గురైనం, అవహేళనకు గురైనం. తెలంగాణ రావాలని మేము ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మేమంతా కూడా తెలంగాణ కావాలని కోరుకున్నాం. తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిర్రు. కానీ ఆనాడు ఏదైతే అభివృద్ధి చేసిర్రో ఆ చేసినటువంటి అభివృద్ధి ఇంకా అంటే ఇవి సరిపోవు, ఇంకా అదనంగా మేము ఇంకేవో చేస్తామని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి, ఇప్పుడు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆనాడు చెప్పినటువంటి అబద్ధ మాటలు, అబద్ధపు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలందరూ నమ్మిండ్రు. అందులో నేను కూడా నమ్మిన, ఏదో చేస్తుంది కాంగ్రెస్ అని నమ్మిన. కానీ ఆ కాంగ్రెస్ ఏందో, ఆ మోసపు మాటలేందో ప్రత్యక్షంగా నెల 2 నెలలనే చూసిన. కాబట్టి రేపు తెలంగాణ మళ్ళీ అభివృద్ధి పథంలో జరగాలి, ముందుకు పోవాలంటే అది కేసీఆర్ గారి ఉద్యమ నాయకుడు అయితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అది వాస్తవాన్ని గుర్తెరిగి నేను మళ్ళీ వచ్చినని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్తుంటే నిజంగా నాకు సంతోషం వేసింది. రమణారెడ్డి గారికి, పరశురామ్ గారికి, వారి బృందానికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఇంకా రాబో అంటే నిజంగానే మా మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణలో చాలామంది అందరూ కూడా అంటే తెలంగాణ ఆనాడు 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలన చూసిరు, ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రు, వాళ్ళు ఎంత తెలంగాణ ప్రజల్ని అణిచివేసిరు అనేది అప్పుడు చూసిరు. కానీ ఇప్పుడు మరి ఏమైనా చేస్తారేమో అని ఆశపడ్డాం, నమ్మినాం. కానీ మళ్ళా మోసపోయినాం. తెలిసి ఓటు వేసి మేము కయ్యలబడ్డాం అనేటువంటి ఒక భావనతోటి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా వాళ్ళు అంటున్నారు, అరే పార్టీ పెట్టిందే తెలంగాణ కోసం, తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి టీఆర్ఎస్కి తెలంగాణకి ఏం బంధం ఉంది? పేగు బంధం ఉంది. ఏం బంధం? పేగు బంధం. అంటే పార్టీ పుట్టిందే తెలంగాణ. మరి తెలంగాణ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం పార్టీ పెట్టి, తెలంగాణలో ఏం అవసరాలు ఉన్నాయి, తెలంగాణ ప్రజల మనోభావాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఆ మనోభావాలకు తగినట్టు తెలంగాణలో ఉన్నటువంటి వనరులేంటి, వాటిని ఎట్లా
అభివృద్ధి చేసుకోవాలనేది అది సాధకులకే తెలుస్తుంది కానీ వేరే వాళ్ళకు తెలియదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాకైతే ఆయన పేరు ఆయననే మర్చిపోయిండు. ఆయన పేరు నేను గుర్తు చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇప్పుడు పాలించేటైనా ఆనాడు తెలంగాణ వద్దన్నాడు. తెలంగాణ వద్దనుడే కాదు, తెలంగాణ కోసం కొట్లాడేటువంటి తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకీ గురిపెట్టి నాకు అడ్డొస్తే కాల్ చేస్తానటువంటి పద్ధతిలో వచ్చినటువంటి వ్యక్తికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంటుందా? అందుకనే ఇవాళ తెలంగాణ ప్రజలు అది గుర్తెరిగిర్రు. కాబట్టి మనమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో సైనికులుగా పనిచేసినటువంటి మిత్రులే మనమందరం కూడా ఉన్నాము. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో వల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుంది. ఎలక్షన్ తీసుకురావాలంటే వాళ్ళ సర్పంచిల పదవులు అయిపోయి చాలా రోజులైంది. అవి మళ్ళీ పెట్టాలంటే భయపడుతున్నారు. కాబట్టి మళ్ళీ భయపడుతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారే కావాలి, ఉద్యమ నాయకుడే కావాలి అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఇవాళ మనము ఆనాడు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి ఎట్లయితే కొట్లాడినామో, ఎట్లయితే పోరాడినామో, ఆ పోరాట పటిమ, ఆ పోరాట సంకల్పం తీసుకొని మనం అందరం కూడా కొట్లాడదాం, అందరం ఐక్యంగా ఉందాం. ఎవరికైనా భిన్న అభిప్రాయాలు ఉంటే మన ఇంట్లో మనం పరిష్కారం చేసుకొని ఖచ్చితంగా రేపు రాబో రోజులలో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్నిటిని కూడా గెలుచుకోవడం కోసం మనం అందరం కూడా సన్నద్ధమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు చెప్పదండి మాజీ శాసనసభ్యులు శ్రీ సుంకె రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం.